రోడ్డు ప్రమాదాలు, కాన్పుల సమయాలలో బాధితులకు రక్తం అందజేయడంతో వారి ప్రాణాలు కాపాడిన వారు అవుతారని జిల్లా వైద్యాధికారి దండాస్ తెలిపారు. సమాజంలోని యువత, స్వచ్ఛంద సంస్థల వారు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సీజనల్ వ్యాధులతో బాధపడే వారికి కూడా రక్తం చాలా అవసరం ఉంటుందన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆర్డీఓ చంద్రకళ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణతో కలిసి వైద్యాధికారి దండాజ్ ప్రారంభించారు. శిబిరంలో సుమారు 60 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. అనంతరం మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో కొన్ని సందర్భాలలో బాధితులు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. అలాంటి పరిస్థితిని అధిగమించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా రక్తదానం చేసే ఆలోచనలో ఉండాలని కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వైద్యాధికారుల సలహాలు, సూచనలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎంఓ రాము, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. నో బ్రీడ్ నో బ్లీడ్ అని మేము చెప్తున్నాము. మనం దీనికి సంబంధించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి పాంప్లెట్స్ కూడా ఇంటింటికి ప్రతి ఒక్కరికి కరపత్రం పోయేటట్టుగా మేము కరపత్రాలు ముద్రించాము, ప్రతి ఇంటికి చేరవేశాము. కాకపోతే ప్రజలందరూ దాన్ని చదివి దాంట్లో ఉన్నదాన్ని అర్థం చేసుకొని పాటిస్తే ఎవరికి కూడా ఈ సీజనల్ వ్యాధులు అనేటివి దరిచేరవు. ముఖ్యంగా మనకి వాతావరణంలో మార్పుల వల్ల, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల సర్ది, దగ్గు, తర్వాత తలనొప్పి, జ్వరం అనేది రావటం అనేది అనివార్యము. దాన్ని మనము గమనించుకొని ఈ యొక్క దోమల ద్వారా వచ్చే వ్యాధులు, దోమలు కుట్టకుండా మరియు వైరల్ ఫీవర్స్ కానీ, బ్యాక్టీరియా కానీ మనకు అవి అటాక్ చేయకుండా చూసుకోవాలి. ఈ వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. బట్ మనం కొంత శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకొని మన ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలను, శానిటేషన్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఈ యొక్క రోగాల బారిన పడకుండా ఉంటామని తెలియపరుస్తుంది. మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ లో రక్తదాన శిబిరం నిర్వర్తించబడుతుంది. సో దీనికి మూలంగా మనకు అందరూ ఆల్మోస్ట్ కాలేజీ పిల్లలు కానీ, డిగ్రీ కాలేజ్ పిల్లలు, మళ్ళా సెల్ఫ్ డోనార్స్ కానీ ముందుకు వచ్చి ఆల్మోస్ట్ మాకు ఒక 50 మెంబర్స్ దాకా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో యాక్చువల్గా వీ నీడ్ ఓన్లీ 30 బ్యాగ్స్. ఈ ప్రోగ్రామ్ అంతా కలెక్టర్ గారు ఆదేశం మేరంగా మేము జరుపుతున్నాము. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ డ్యూ టు దిస్ డెంగ్యూ సీజన్స్ వల్ల ఈ ప్లేట్లెట్లు అవి ఇవి ఇబ్బంది అవ్వడం వల్ల దీనివల్ల మనం కలెక్ట్ చేసుకొని స్క్రీన్ చేసి అవసరం ఉన్న వాళ్లకు ఇచ్చేయొచ్చు అనే ఉద్దేశంతో మేడం గారు ఆదేశించారు. సో వీఆర్ కండక్టింగ్ ఫర్ దట్ పర్పస్. ఏదైతే రక్తదానం ఉన్నదో రక్తదానం అనేది చాలా గొప్ప దానము. దీనివల్ల మనము ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడే ఇది ఉంటది. ఈ రోజు ఎంతమంది అయితే రక్తదానాలు చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.